హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంక సౌమ్య. దురంధర్ 2 ప్రపంచ స్థాయిలో ఎన్నో వేల మంది దగ్గర నుంచి ప్రశంసలు అందుకుంటున్న ఈ సమయంలో ఒక వివాదంలో కూడా దురంధర్ 2 చిక్కుకుంది. సో దానికి సంబంధించిన న్యూస్ ఏంటి అంటే, ఈ సినిమాలో 1989లో త్రిదేవ్ అనే సినిమాలో నుంచి హమ్ ప్యార్ కర్నేవాలి అనే సాంగ్ని వాళ్ళ పర్మిషన్ లేకుండా ఈ సినిమాలో వాడారని చెప్పేసి త్రిమూర్తి ఫిలిమ్స్, ఆ మూవీని తీసిన త్రిదేవ్ మూవీని తీసిన త్రిమూర్తి ఫిలిమ్స్ వాళ్ళు కేసు అయితే దాఖలు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి దురంధర్ 2 మా పర్మిషన్ లేకుండా ఈ సినిమాలో మా పాత పాటని వాడడం, ఆ కాపీ రైట్స్ ఇంకా మా దగ్గర ఉన్నా కూడా వాళ్ళు కనీసం మమ్మల్ని కన్సిడర్ కూడా చేయకుండా వాడారని చెప్పేసి కోర్టులో పిటిషన్ పెట్టారు. అండ్ మరొక పక్క ఈ సినిమా కథ నాది, ఇది ఆదిత్యదార్ నా దగ్గర నుంచి దొంగలిచ్చాడు, నా కథనే అతను వాడాడని చెప్పేసి డైరెక్టర్ సంతోష్ కుమార్ కూడా ఆదిత్యదార్ పై కేసు పెట్టడం కూడా జరిగింది. అండ్ ఇది ఆల్రెడీ కూడా విచారణ కోర్టులో జరుగుతుంది. నెక్స్ట్ విచారణ జరిగేంత వరకు కూడా ఆదిత్యదార్ పై ఎటువంటి ఆరోపణలు చేయకూడదని చెప్పేసి దర్శకుడు సంతోష్ కుమార్కి కోర్టు అయితే న్యాయస్థానం అయితే చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ విచారణ ఈ 16వ తారీఖున వాయిదా వేశారు. సో 16వ తారీఖున నెక్స్ట్ విచారణ జరగబోతుంది. సో ఆల్రెడీ వరల్డ్ వైడ్గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న దురంధర్ 2 ఇలాంటి వివాదాలు చిక్కుకోవడం సినిమా టీంతో పాటు మిగతా మెంబర్స్ అందరికీ కూడా బాధాకరమైన విషయమే. దాంతోపాటు చెట్టుకున్న కాయున్న చెట్లకి రాళ్ళు అని చెప్పేసి అన్నట్టుగా సినిమా ఈ రేంజ్లో బ్లాక్ బస్టర్ అవ్వడం వల్లే ప్రజలు ఎవరైతే నచ్చని వారు ఉంటారో, దీన్ని అపోజ్ చేసే వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఇలాంటి ఆరోపణలు తీసుకొస్తున్నారని మూవీ ప్రేమికులందరూ కూడా చెప్పడం అయితే మన కింద కామెంట్ సెక్షన్లో చూస్తున్నాం. సో చూడాలి మరి ఈ మూవీ పోను ఇంకెన్ని విమర్శలు అందుకుంటుందో, ఎన్ని ప్రశంసలు ఎంతమంది దగ్గర నుంచి తెచ్చుకోబోతుందో. ఇప్పటి వరకు అయితే వరల్డ్ వైడ్గా ఉన్న అన్ని రికార్డులను బాలీవుడ్ స్థాయిలో కూడా బద్దలు కొట్టింది ఈ సినిమా. సో రాను ఎలాంటి పరిస్థితులు దురంధర్ 2 చూడబోతుందన్న విషయం వేచి చూడాల్సిందే. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.